వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. అసలే నియోజకవర్గాల పునర్విభజన భయంతో దక్షిణాది రాష్ట్రాలు రగిలిపోతుంటే ఇప్పుడు సినీ నటుడు ప్రకాష్ రాజు ఆ మంటలకు మరింత ఆజ్యం పోశారు. నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఉత్తరాదికి అమ్ముడు పోయిన ఉత్తర కుమారులారా అంటూ ఆయన వదిలిన పొలిటికల్ బ్రహ్మాస్త్రం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. మలుపు ప్రచురించిన ద్రవిడ వివక్షపై దక్షిణ స్వర్ణం అనే పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ప్రకాష్ రాజు అక్షరాల శివతాండవం చేశారు. ద్రవిడులే అసలైన భారతీయులని తేల్చి చెబుతూ పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు ప్రకాష్ రాజు అంతలా ఎందుకు రగిలిపోయారు, ఆ అమ్ముడుపోయిన ఉత్తర కుమారులు ఎవరంటూ ఆయన విసిరిన బాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ద్రవిడ వివక్షపై దక్షిణ స్వర్ణం పుస్తకాన్ని ప్రకాష్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం సభలో ప్రకంపనలు సృష్టించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాదికి అమ్ముడుపోయారంటూ ఆయన తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీరు అమ్ముడుపోయారని, మమ్మల్ని కూడా అమ్మాలని చూస్తే మౌనంగా ఉంటామనుకుంటున్నారా అంటూ నేరుగా ఏపీ పాలకులపై సవాలు విసిరారు. ద్రవిడ సంస్కృతిని, స్వాభిమానాన్ని అమ్ముకున్న ఉత్తర కుమారులారా, ఈ సభ నుంచి మీ గురించే మాట్లాడుతున్నా అంటూ ప్రకాష్ రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దేశానికి ఇలాంటి అమ్ముడుపోయిన నేతలే అతిపెద్ద జబ్బులా దాపురించారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరిగ్గా ఇక్కడే ప్రకాష్ రాజు ఒక అత్యంత కీలకమైన, సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదే నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి మీకు తెలియదా అని ఏపీ పాలకులను ఆయన సూటిగా నిలదీశారు. అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా ముందంజలో ఉంటే అలాంటి దక్షిణాదిని రాజకీయంగా మట్టుబెట్టాలని ఉత్తరాంధ్ర పక్షం చూస్తోందని ఆయన ఆరోపించారు. కొందరు ఎంపీలు, కొందరు నాయకులు మన ఆంధ్రాలో నేను ఏం మాట్లాడినా ఎగెన్స్ట్ గా మాట్లాడుతుంటాను. వాళ్ళకి సభాముఖంగా నేనేం చెప్తానంటే, ఉత్తర పక్షానికి అమ్ముకున్న ఉత్తర కుమారులు, మీకు ఉత్తరం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదన్నా. ఈ సభలో నేను మాట్లాడేది ఇక్కడున్న మీతో కాదు. నేరుగా చెప్పాలంటే ఉత్తర పక్షానికి ద్రావిడ సంస్కృతిని, ద్రావిడ స్వాభిమానాన్ని అమ్ముకున్న ఈ ఉత్తర కుమారులకి నేను మాట్లాడాలి. అంటే ఎందుకు మాట్లాడాలంటే, వీళ్ళకి ద్రావిడ అంటే, దక్షిణాది స్టేట్స్ భాషలు ఇక్కడ చెందిన మనుషులంటే ఒక దురభిప్రాయం ఉంది. అభిప్రాయం ఉంటే పర్వాలేదు, దురభిప్రాయం ఉంది, అపార్థం ఉంది. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్ ఈ జెనెటిక్ స్టడీస్ జరుగుతున్నాయి. అవి ఏం చెప్తున్నాయి? చారిత్రాత్మకంగా, జన్యుపరంగా, సాంస్కృతికంగా, అంటే హిస్టారికలీ, జెనెటికలీ, కల్చరలీ ద్రవిడియన్స్ ఉన్నారు కదా, దక్షిణ భారతానికి పొందిన మేము ఉన్నాం కదా, వీళ్ళే అసలు నివాసులు భారతదేశానికి అంటున్నారు. We are the original inhabitants. మిగతా వాళ్ళు వన్ వే ఆర్ ద అదర్ వచ్చారు. ఆ డిస్కషన్కి నేను వెళ్ళను, ఎందుకంటే వీళ్ళు వక్రీకరించడంలో చాలా సేఫ్ గా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా. దక్షిణ భారతదేశం దేశానికి బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిదని, అలాంటి బంగారు బాతును చంపేయాలని మూర్ఖత్వం నుంచి ఉత్తరాది వాళ్ళు బయటకు రావాలని ప్రకాష్ రాజు హితవు పలికారు. ఈ పుస్తకావిష్కరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజు వదిలిన డైలాగులు ఇప్పుడు పొలిటికల్ సెంటర్ ను షేక్ చేస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజు ఎండగట్టారు. హిందీ జాతీయ భాష అంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రిని ఏది జాతీయ భాషో నీకు నేను చెబుతాను రావయ్యా అని ఆయన నేరుగా సవాలు విసిరారు. ఒకే భాష, ఒకే దేశం పేరుతో హిందీని రుద్దడం అంటే అది నేరుగా ద్రవిడుల మీద దాడి చేయడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గౌరవించే సంస్కారం మన సొంతమని, ఇంత గొప్ప చరిత్ర కలిగిన ద్రవిడులను అణిచివేయాలని చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమని ప్రకాష్ రాజు హెచ్చరించారు. చారిత్రాత్మకంగా, జన్యుపరంగా, సాంస్కృతికంగా చూసుకుంటే అసలైన భారతీయులు ద్రవిడులేనని ప్రకాష్ రాజు బల్లగుద్ది మరి నొక్కి చెప్పారు. రాజకీయ చైతన్యం అనేది ద్రవిడుల సొంతమని, అందుకే బీజేపీ లాంటి పార్టీలు దక్షిణాదిలోకి రాలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు పాలకులు తీరు చూస్తుంటే దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తరం పక్షం వాళ్ళు ఈ నేల మహోన్నత చరిత్ర గురించి తెలుసుకోవాలని సూచించారు. చూసారుగా ద్రవిడ గళాన్ని వినిపిస్తూ ప్రకాష్ రాజు చేసిన ఈ పొలిటికల్ బ్లాస్ట్ ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ ను ఉత్తర కుమారులు అని, అమ్ముడుపోయిన స్నేహితులు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాకా రేపుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, హిందీ భాష రుద్దుడు, దక్షిణాదిపై వివక్ష ఈ అంశాలపై ప్రకాష్ రాజు లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ పెద్దలు, టీడీపీ, జనసేన నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు? ఒకే దేశం ఒకే భాష విధానంపై పవన్ కళ్యాణ్ ఏమని బదిలిస్తారు? ఈ ఉత్తరాది దక్షిణాది మంటలు రాబోయే రోజుల్లో ఇంకెంత పొలిటికల్ రణరంగాన్ని వ్యాప్తిస్తుందో వేచి చూడాలి.